ఈ రాత్రికాల సమయంలో అందరం కూడా బైబిల్ తెరిచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దైవజనుడు ఇక్కడ ఒక చక్కటి మాట పొందుపరుచున్నారు. ఈ మాటను నేను చదువుతుండగా మీరందరూ గమనించండి. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. కొద్ది దినాలుగా మీ సన్నిధిలో మేమంతా ఈ రీతిగా కూడుకొని ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ దినం కూడా మేమంతా సమకూర్చబడ్డానికి మీరు కృప చూపి సహాయం చేశారు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ లేఖనాల్లోంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోటును మరుగు చేయండి. దీవించి మహిమ పొందండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. గత దినం స్తుతి యాగము చేయటం ద్వారా జరిగే కార్యాలు దేవుని సన్నిధిలో మనం తెలుసుకున్నాం. ఈ రోజున మరొక యాగం మనం దేవుని సన్నిధిలో నేర్చుకోబోతూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యములో దైవజనుడు అంటున్నాడు, ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ మరొక యాగం మనకు కనబడుతూ ఉంది. ఈ యాగం ఏంటంటే ఉపకారమును ధర్మం. అందరూ చెప్పండి నాతో కలిసి ఈ మాట, ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తుతి యాగము ద్వారా మనం దేవుని మహింపరుస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ మార్గం మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. స్తుతి యాగము చేయటం ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. దేవుని కార్యాలు కూడా మనం చూస్తాం. అనేక విషయాలు గత దినం మనం నేర్చుకున్నాం. ఈ రోజున మరొక యాగం. ఈ యాగం ఏంటంటే ఉపకారము చేయుట. దేవుని ప్రజలమైన మనం ఉపకారమును చేసేటువంటి ఆ గుణం లేదా ఆ మనస్సు లేదా ఆ బుద్ధిని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటూ ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. కొందరికా అందరికా? అందరికీ ఆయన ఉపకారి. మంచివారికి చెడ్డవారికి, నీతిమంతులకు అనీతిమంతులకు, దేవుని ఎరిగిన ప్రజలకు దేవుని ఎరగని ప్రజలకు కూడా ఆయన ఉపకారి. అందరి మీద ఆయన తన సూర్యుని ఉదయింపు చేస్తూ ఉన్నాడు. అందరి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అందరికీ సమానంగా ఆయన తన కృపను చూపుతూ ఉన్నారు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నమ్మినటువంటి ప్రజలంగా మనం కూడా ఉపకారం చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క మనసు ఏంటంటే అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేసే మనసు దేవుని మనసు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. సైతాన్ దయ్యం బుద్ధి లేదా దయ్యం యొక్క మనసు ఎలాంటిదంటే ఉపకారం చేసిన వారికి కూడా తిరిగి వాడు అపకారమే చేస్తాడు. మన వాళ్ళు అంటారు కాదు,
పాము కంట పాలు పోసి పెంచిన అదేం చేస్తుంది? కాటేస్తుంది అంట. పాము దేనికి సాదృశ్యంగా ఉందంటే సాతానుకు, అపవాదికి సాదృశ్యంగా ఉంది. దానికి మనం పాలు పోసి పెంచి దానికి మంచి చేసినా అది తిరిగి మన మీద మరలా తన విషాన్ని వెరజుమ్ముతుంది. అలాగే సాతాను కూడా ఉపకారం చేసిన వారికి కూడా వాడు అపకారం చేసే బుద్ధిని కలిగిన వాడు. మనుషులంగా మన నైజం ఏంటంటే ఉపకారం చేసిన వారికి తిరిగి మరలా మనం ఉపకారం చేస్తాం. మనకెవరైనా అపకారాన్ని తలపెట్టారనుకోండి, తిరిగి వారికి ఉపకారం చేయడానికి మనకు మనసు రాదు. అందుకని దేవుని వాక్యంలో దైవజనుడు అంటున్నాడు, ఉపకార ధర్మమును యాగము చెయ్య మరచిపోకుడి. ఇది ఒక యాగముగా దైవజనుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మనస్సు కలిగి ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయాలి, అపకారము చేసే వారికి కూడా తిరిగి ఉపకారం చేసే ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. రెండు చేతులైతే యేసయ్యకు ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా. బైబిల్లో నేను మీకు ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చూడండి. ఇది సాధ్యమేనా? అపకారం చేసిన వారికి ఉపకారం చేయటం సాధ్యమేనా? కీడు తలపెట్టిన వారికి మరలా తిరిగి మనం మేలు చేయుట సాధ్యమేనా? మన శత్రువులకు మనం మేలు చేసి పంపటం లేదా ఉపకారాన్ని చేసి పంపటం ఇది మనకు సాధ్యపడే విషయమేనా అన్న ఆలోచన మనకు రావచ్చు. అయితే ఒక వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకరు చదవండి. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దాం. ఎవరితో ఈ మాటలు చెప్తా ఉన్నారు? సౌలు దావీదుతో చెప్తా ఉన్నాడండి. సౌలు దావీదును చంపడానికి పలుమార్లు తన చేతిలో ఉన్న ఈటెను దావీదు మీదకి ఇసిరాడు. ఒక్క దెబ్బతో ఈటితో పొడిచి గోడకు బిగించుదునని సౌలు దావీదును బట్టి తలంచాడు. సౌలు దావీదును చంపడానికి తన పరివారాన్ని వేసుకొని ఎక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి దావీదును సౌలు తరిమాడు. అద్భుతం ఏంటంటే దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడంట. దావీదుకి ఇప్పుడు సౌలు అప్పగించబడ్డాడు. దావీదు చేతికి సౌలు అప్పగించబడ్డాడు. దావీదు సౌలుకి ఎంత కీడైనా చేయొచ్చు, సౌలును చంపొచ్చు. కానీ ఏం చేశాడు? సౌలుకు హాని తలపెట్టలేదంటండి. ఎంత ఉపకార బుద్ధి! సౌలే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. 18వ వచనం మొదటి మాట కూడా మనం చదువుకుంటే, నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు. సౌలును దేవుడే దావీదు చేతికి అప్పగించాడు. దావీదుతో ఉన్నవారు కూడా దావీదుతో మాట్లాడుతున్నారు, అయ్యా నీవు అను, ఒక్క దెబ్బతో సౌలును మేము చంపేస్తాం. దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలు ఎవరనుకున్నారు? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. అతనికి కీడు తలపెట్టి మనం నిరపరాధులంగా ఎంచబెడతామా? అతని యొక్క వస్త్రపు చెంగు కోసినందుకే
దావీదు తన మనసులో నొచ్చుకున్నాడంటే అండి. నొచ్చుకొని సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి సౌలు అంటున్నాడు, ఈ దినమున దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినా నా అపకార బుద్ధికి నీవు నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు. నీవు నన్ను చంపచ్చు, నీవు నన్ను ఈ రోజున ఒక దెబ్బతో హతమార్చొచ్చు, కానీ నువ్వు అలాగా చేయలేదు, అలా చేయలేదు నీవు అని సౌలు ఏం పలికాడో చూడండి. అక్కడ 19వ వాక్యం, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. శత్రువు దొరికితే ఎవరైనా మేలు చేసి పంపిస్తారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయవలెను. నిజంగా ఆ మనసు మనకు ఉంటుందా చెప్పండి? పాత నిబంధనలో ఆ మనసు దావీదు కలిగి ఉన్నాడండి. ఒకనికి శత్రువు దొరికితే వానికి మేలు చేసి ఎవరైనా పంపిస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? భోజనం పెడతారా? కూర్చోమని పలకరిస్తారా? పరామర్శిస్తారా? ఇవన్నీ సాధ్యపడే విషయాలేనా? కానీ దావీదు ఎంత ఉపకార బుద్ధిని కలిగి ఉన్నాడో చూడండి. ఏమంటున్నాడంటే సౌలు 19వ వచనంలో, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. అందరం చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి గమనించాలి, ఉపకార ధర్మమును మరచిపోమాకండి. అటు యాగము దేవునికి ఇష్టమైనది. ఉపకారమును ధర్మమును మనము చేయగలిగితే, మన ద్వారా ఉపకారము అనేది ఇంకొకరు పొందుకోగలిగితే, దానిని బట్టి దానికి ప్రతిగా ఆ వ్యక్తి తిరిగి మనకు ఉపకారం చేస్తాడని కాదు, దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఉపకార ధర్మములో దాగి ఉన్న దేవుని మేలు, శత్రువును కూడా ప్రేమించే ఉపకారం, సహాయపడే ఉపకారం, అతని కొరకు ప్రార్థించే ఉపకారం, ఆ ఉపకార ధర్మమును యాగమును మనము చేయబద్ధులమై ఉన్నాము. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకరు చదవండి. సామెతల గ్రంథం 19:17. బేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ఆయన ఎవరు? యేసయ్య. పేదలను మనం కనికరిస్తే, ఎవరైతే పేదల మీద కనికరపడతారో, వారికి సహాయపడతారో, వారు దేవునికి అప్పించినట్టంట. అది ఉపకార ధర్మము లేదా ఉపకార యాగము. పేదలను కనికరిస్తే, వానికి మనం సహాయపడితే, వారిని మనం ఆదుకుంటే, వాని పక్షంగా నిలబడితే అది ఉపకారం. మనం చేసిన ఉపకారానికి ఆ పేదవాడు తిరిగి మనకేం చేయకపోవచ్చు, కానీ వాని ఉపకారానికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం చేస్తాడంట. దేవుని ద్వారా నువ్వు ప్రత్యుపకారాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే పేదలను కనికరించాల, పేదలకు నువ్వు సహాయపడాల. వారిని చూసి మొహం చిన్నబుచ్చుకోకూడదు, వారిని చూసి అసహ్యపడకూడదు, వారిని చూసి చేదరించుకోకూడదు, వారిని చూచి నీ ముఖాన్ని పక్కకు త్రిప్పుకోకూడదు, వారిని చూచి నీవు దాటి వెళ్ళకూడదు. నీ శక్తి, నీ సామర్థ్యములో నీవు చేయగలిగిన దానిలో నీ వైపు నుంచి వారి మీద నీవు కనికరపడి కొంతమేర వారికి నీవు సహాయము చేయాలి. అది ఉపకార ధర్మమను యాగం. ఆ యాగము నువ్వు చేస్తే
ఆ యాగము ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఆ యాగము ద్వారా దేవుడు నీకు తిరిగి దేవుడే నీకు ప్రత్యుపకారము చేస్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి మనం సహాయపడే ఉపకారాన్ని మనము చేయాలి. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కాడు. అతని దగ్గర ఉన్నవన్నీ దొంగలు దోచుకున్నారు. తర్వాత అతన్ని కొట్టారు. కొర ప్రాణంతో అతని మార్గ ప్రక్కన పడేశారు. కొర ప్రాణంతో ఎక్కడో పడి మూలుగుతూ ఉన్నాడు. ఆ మార్గాన యాజకుడు వెళ్ళాడు, అతన్ని పట్టించుకోలేదు. లేవీయుడు వెళ్ళాడు, అతన్ని పట్టించుకోలేదు. అదే మార్గాన ఒక మంచి సమరయుడు వెళ్ళాడు. వెళుతూ వెళుతూ అతన్ని చూచాడు, జాలిపడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, పరామర్శించాడు, అతని గాయాలు కట్టాడు, తన కౌగిల్లోనికి తీసుకొని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొలవాని ఇంటికి చేర్చాడు. ఆపదలో ఉన్నటువంటి వారిని మనం చూచి దాటిపోకూడదండి. వారికి మనం సహాయపడేటువంటి ఉపకార ధర్మమును మనము చేయాలి. నేను ఈ సమయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి మనం ఉపకార ధర్మమును చేయగలిగితే మనకు తెలియకుండానే ఆ ఉపకార ధర్మములో మనం చేసే సహాయములో మనకు కూడా మేలు జరుగుతుంది. అది మనకు తెలియకుండా జరుగుతుందండి. నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ సందర్భం అంటే, దైవజనులు మన భారతదేశంలో గొప్ప దేవుని కొరకు సువార్త పరిచర్య చేసినటువంటి దైవజనులు సాధు సుందర్ సింగయ్య గారు. వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఒక రోజున ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వారు వెళుతూ ఉన్నారు. టిబెట్ ప్రాంతాల్లో మంచు కొండల్లో వారు ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి సమయం సాధు సుందర్ సింగయ్య గారితో మరొక సాధువు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వెళుతూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. ప్రొద్దు కుంగుతూ ఉంది. మనం చేరవలసినటువంటి గమ్యం ప్రొద్దు కుంగే లోపే మనం ఆ గ్రామాన్ని చేరుకొని మనం వెళ్ళాలి. లేకపోతే భయంకరమైనటువంటి చలిగాలికి మనం ప్రమాదంలో చిక్కబడి ఒకవేళ మార్గంలోనే చనిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి కాస్త వేగాన్ని పెంచి మనం ప్రయాణం సాగిద్దామని చెప్పి వారు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని సాధు సుందర్ సింగ్ గారు, మరొక సాధు, ఆయన దేవుణ్ణి ఎరగినటువంటి వ్యక్తి, వారు ఇరువురు కలిసి వేగంగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణంలో కొంత దూరం వారు ముందుకు వెళ్ళిన తర్వాత, ఓ చోటుకి వెళ్ళిన తర్వాత వారికి ఒక మూలుగు వినబడుతూ ఉందంట. ఒక మూలుగు వినబడుతూ ఉంది. సాధు సుందర్ సింగ్ గారు కొంచెం నిదానించి ఆగి, ఇక్కడ ఏదో ఒక మనిషి మూలుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉందని చుట్టూ పార చూస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా ప్రయాణం చేస్తున్న మరొక సాధువు గారు, అయ్యా మనం ఇక్కడ ఆగటం మంచిది కాదు, సమయం మించిపోతూ ఉంది, మనం త్వరగా మనం వెళ్ళాలి అని చెప్పి త్వర పెడతా ఉంటుంటే, అయ్యా వెళదాం, ఇక్కడ ఏదో మూలుగు వినపడతా ఉందని చుట్టూ ఆయన పార చూచాడంట. చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన మార్గ ప్రయాణ ఆయాసం చేత సొమ్మసిల్లి పడిపోయి ఆయన సృహ కోల్పోయాడంట. అప్పటికే కొంత మంచు ఆయన దేహాన్ని కప్పేసింది. గబగబా ఎప్పుడైతే ఆయన్ని చూచాడో వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తే ఆయన సృహలో లేడంట. తన పక్కనున్న సాధువు గారితో దైవజనులు సాధు సుందర్ సింగయ్య గారు అన్నారంట, మనం ఇద్దరం కలిసి ఈయన్ని పట్టుకొని మనం వెళ్ళేటువంటి గ్రామానికి ఈయన కూడా మనం తీసుకొని వెళదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వైద్యం చేద్దాం, ఆయన బ్రతుకుతాడు అని చెప్పేసి అన్నాడంట. వెంటనే ఆ సాధువు గారు అన్నారంట, ఈయనకి సహాయం చేద్దామని ఈయన మోసుకొని మనం ప్రయాణం చేస్తే మన ప్రయాణం ముందుకు సాగదు, ప్రొద్దుపోద్ది, భయంకరమైన చలిగాలి, ఎముకలను కొరికేటువంటి ఈ చలిగాలిలో మన రక్తం గడ్డకట్టి మనం కూడా ఇక్కడ ప్రమాదంలో చిక్కబడవలసి వస్తుంది.
కాబట్టి ఆయన్ని మనం ఇప్పుడు తీసుకుని వెళ్ళటానికి కుదరదు, ఆయన్ని ఇక్కడ వదిలిపెట్టేసి మనం త్వరగా వెళదాం రా అని చెప్పేసి సాధు సుందర్ సింగ్ గారిని తొందర చేశాడంట. దానికి దైవజనులు అన్నారంటే, లేదు లేదు, ఈయన ఎలా వదిలిపెట్టి వెళతాం, మనం ఈయనకి ఏదో ఒక విధంగా మనం సహాయపడాలని ఆ ప్రయత్నంలో ఆయన ఉంటే సాధు సుందర్ సింగ్ గారిని విడిచిపెట్టి ఆ సాధువు గారు తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించారు. ఇక ఈయన ఆ సృహ కోల్పోయినటువంటి ఆ పెద్ద ఆయన్ను మెల్లగా పైకి లేపి తన వీపు భాగాన ఆయన్ని అలా ఆనించుకొని, చిన్నపిల్లల్ని ఎలా ఉప్పెక్కించుకొని పెద్దవాళ్ళు మోస్తారో ఆ రీతిగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక క్లాత్తో ఆయన్ని తన వీపుకు కట్టుకొని భుజం మీద వాల్చుకొని వెనకమాల మెల్లగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఏంటంటే నడుచుకుంటా 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 వెళుతూ ఉన్నాడు. ఆయనకి చెమటలు పడుతుంది, ఆయాసం వస్తుంది, చాలా కష్టంగా ఉంది. అయినా కూడా ఆ పెద్ద ఆయన్ని వదిలిపెట్టక అలాగే నడుచుకుంటూ వెళ్ళాడంట. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆయన కాలుకి ఏదో తగిలినట్టుగా ఉంటే ఆయన ఒకసారి కిందకు చూస్తే అక్కడ ఒక ఆయన పడిపోయి ఉన్నాడంట. ఎవరా అని కొంచెం పరీక్ష పెట్టి చూస్తే అంతకుముందు ఆయనతో కూడా కలిసి ప్రయాణం చేసిన సాధు. విషయం ఏంటంటే, ఆ భయంకరమైన మంచు, ఆ చలిగాలికి ఆయన దేహంలో ఉన్నటువంటి ఆ రక్తం అంతా కూడా గడ్డకట్టి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి నడవలేక ఆ సాధువు గారు పడిపోయారు. అప్పటికే సృహ కోల్పోయి ఉన్నటువంటి మరొక సాధువు గారికి మేలు చేద్దాం, ఉపకారం చేద్దామని సాధు సుందర్ సింగ్ గారు ఆయన తన భుజం మీద వేసుకొని మోసుకొని వస్తూ ఉన్నాడు కదా. ఈయన ఎందుకు మార్గంలో పడిపోలేదంటే, ఈయన ప్రయాణం సజావుగా ఎలా సాగించబడిందంటే, ఈయన వీపు మీద ఉన్నాడు కదా, ఈయన మోస్తూ ఉన్నాడు కదా, ఆయన దేహం ఈయన దేహానికి రాసుకుంటూ ఉన్నప్పుడు ఏం కలుగుతూ ఉందంటే, వెట్ట కలుగుతూ ఉంది, వేడి కలుగుతూ ఉంది. దానిని బట్టి ఆ భయంకరమైనటువంటి ఆ చల్లటి గాలి, ఆ మంచును తట్టుకోగలిగినటువంటి ఆ శక్తి తన దేహంలో ఉత్పత్తి అయిందండి. ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఈయన దేహానికి రాపిడవుతూ ఆయన వీపు భాగంలో ఉన్న ఆ పెద్ద ఆయన దేహానికి కూడా వెట్ట పుట్టి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆయన కూడా సృహలోనికి వచ్చాడంట. ఆయన కూడా సృహలోనికి వచ్చాడు. వారిద్దరూ కలిసి వారు చేరవలసినటువంటి ఆ గ్రామానికి చేరారు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? అపాయంలో చిక్కబడినటువంటి ఒక వ్యక్తిని కాపాడటానికి ఉపకార బుద్ధిని, మనస్సును కలిగి సహాయపడదామని ఆ మనస్సు కలిగి ఆ ప్రయత్నం చేసిన సాధువు గారికి కూడా దేవుడు గొప్ప మేలును చేశాడు. సుందర్ సింగయ్య గారికి దేవుడు గొప్ప మేలును చేశాడు. కాదని ఆయనకు సహాయపడితే మనం చనిపోతామని చెప్పి వారిని అక్కడ వదిలిపెట్టి త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన సాధువు గారు ఏమైపోయారు? ఆయన అపాయంలో చిక్కుబడ్డాడు, ప్రమాదంలో చిక్కుబడ్డాడు, ఆయన చనిపోయాడండి. సాధు సుందర్ సింగ్ గారు ఆయన్ని తన భుజాలకు ఆనించుకొని, తన వీపుకు ఆనించుకొని గమ్యాన్ని చేరారు. ఆ తర్వాత ఆయన ఎంతో కృతజ్ఞతతో సాధు సుందర్ సింగ్ గారికి కృతజ్ఞత తెలియచేసి, అయ్యా మీరు నా పైన చూపిన ప్రేమ, ఆ ఉపకారాన్ని బట్టి నేను మీకు ఎంతో కృతజ్ఞతుడునై ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు చక్కగా సాధు సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటించాడు. ఆయన దేవుని ప్రేమను రుచించాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. అందరం చప్పట్లు కొట్టేసి నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఉపకార ధర్మము ద్వారా జరిగినటువంటి గొప్ప మేలు చూడండి. దైవజనులు కాపాడబడ్డారు, ఆయన ప్రయాణం గమ్యాన్ని చేరింది, ఆయన ద్వారా సువార్త పరిచర్య కూడా అక్కడ జరిగించబడ్డానికి ప్రభు ద్వారాన్ని తెరిచారు. మరొక సాధు కాదని అపాయంలో ఉన్నటువంటి, ప్రమాదంలో ఉన్నటువంటి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ప్రమాదంలో చిక్కుబడ్డాడు. ఆయన్ని కాపాడడానికి ఎవరు కూడా రాలేదండి. సౌలు అంటున్నాడు, నా అపకార బుద్ధికి నీవు ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు చూపిన ఉపకార బుద్ధిని బట్టి, ఈరోజు నువ్వు చేసిన దానిని బట్టి, దానికి ప్రతిగా నేను నీకు మేలు చేస్తానో చేయనో తెలియదు, కానీ
దేవుడు మాత్రం నీకు మేలు చేస్తాడు. పేదలను మనం కనికరిస్తే, వారికి ఉపకారం చేస్తే వారు మనకి తిరిగి మేలు చేస్తారో చేయరో తెలియదు, కానీ వానికి ప్రత్యుపకారం ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. ఎవరైనా ఆపదలో ప్రమాదంలో ఉన్నప్పుడు వారికి మనం సహాయపడి అండగా నిలిస్తే వారి వైపు నుంచి మనకి ఏదైనా సహాయం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనకు సహాయము వస్తుంది. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఇప్పుడు ఒకవేళ కోవిడ్తో పాజిటివ్గా ఉండి ఒకవేళ బాధపడుతూ ఉంటుంటే వాళ్ళను చూసి మనం దూరంగా ఉండకూడదండి. బట్ మన జాగ్రత్తలు మనం ఉండి మన వైపు నుండి మనం చేయవలసినటువంటి సహాయాన్ని వారికి ఖచ్చితంగా చేయాలి. అదే ఉపకారం, అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. వారి గురించి మనం ఏదో కామెంట్గా మాట్లాడుకోవటం, హేళనగా మాట్లాడుకోవటం కాదు, కానీ బట్ అది కామన్గా అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంది. భేదమేమీ లేక, పాపం విషయంలో భేదం లేదన్నట్టు ఈ కోవిడ్ విషయంలో కూడా భేదమేమీ లేదు. దేశ భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు, రంగు భేదం లేదు, డబ్బు భేదం కూడా లేదు, అందరికీ వస్తుంది. బట్ ఒకవేళ మనకు తెలిసిన వారిలో, మనకు దగ్గరైన వారిలో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి మనం చేయవలసినటువంటి, మన పరిధిలో మనము చేయవలసినటువంటి ధైర్యం చెప్పటమో, దేవుని మాటలు చెప్పి వారిని ధైర్యపరచటమో, వారి కొరకు ప్రార్థన చేయటమో, ఒకవేళ వారికి మామూలుగా ఏదైనా మెడిసిన్ కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా వారికి మనం సహాయపడే ఆ వీలు అవకాశం ఉంటే మనం సహాయపడగలిగితే దానిని దేవుడు చూస్తున్నాడు. ఆ ఉపకారమును మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. చివరిగా నేను ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏం చేశారంట? ఉపచారం చేశారంట. ఎవరికి? పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు. ఎవరిని బట్టి? దేవుని నామమును బట్టి, దేవుని ప్రేమను బట్టి. వారు చేసిన ఉపచారమును దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. నీవు చేసిన ఉపకారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు తిరిగి నీకేం చేయకపోవచ్చు, ఖచ్చితంగా నువ్వు చేసిన ఉపకారమును బట్టి దేవుడు నీకు ప్రత్యుపకారము చేస్తాడు. అట్టి కృపతో మనమందరము నింపబడి నడిపించబడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మన రెండు చేతులు ఆకాశము తట్టెత్తి కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. నిజంగా ఉపకారమును ధర్మము చెయ్య మరచిపోకుడి. అటు యాగము దేవుని దృష్టికి ఇష్టమైనదని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ రాత్రి మనం ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి. ఉపకార బుద్ధిని మనము కలిగి ఉండాలి. ఉపకార మనస్సును మనం కలిగి ఉండాలి. సౌలు దావీదుకు అపకారమే తలపెట్టాడు, కీడే తలపెట్టాడు. అయినా కూడా దావీదు ఉపకారాన్ని చేశాడు. సౌలే మాట్లాడుతున్నాడు, నా అపకార బుద్ధికి నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు, దానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేస్తాడయ్యా. దేవుడే నీకు మేలు చేస్తాడయ్యా. పేదలను కనికరిస్తే అది కూడా ఉపకారం. దానికి ప్రత్యుపకారంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎవరైనా ఇబ్బందులు ఆపదలో ఉంటే వారికి నువ్వు సహాయపడితే అది కూడా ఉపకారమే.
దానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. పరిశుద్ధులకు నువ్వు సహాయపడితే, సేవకులకు నువ్వు సపోర్టుగా ఉంటే అది కూడా ఉపకారమే. దానిని కూడా దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో ఉపకార యాగము మనము చేయటానికి, ఉపకార ధర్మమును చేయటానికి, మన పరిధిలో మనము సహాయపడటానికి అనేకులకు ఒక తీర్మానంతో మనం ముందుకు నడిపించబడదా.